దేవిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఇవాళ జరిగినటువంటి సుదీర్ఘ చర్చలు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో అంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ అంతా కూడా మీరు చూసుంటారు. చాలా వాడి వేడిగానే చర్చలు జరిగాయి. మొత్తం దాదాపు ఏ అంశం కూడా వదలకుండా ఇవాళ అసెంబ్లీలో చర్చా కార్యక్రమం అయితే జరిగిందండి. ఏమనిపిస్తోంది సార్ టోటల్ గా? మొత్తం అంతా చూసుంటారు మీరు. ప్రస్తుతానికి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మండలిలో ప్రస్తుతానికి ఇంకా ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇవాళ జరిగిన చర్చలకు సంబంధించి అలాగే ఒకళ్ళపై ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం కానీ అండ్ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కానీ మీ టైంలో మీరు చేసింది అది, మా టైంలో మేము చేసింది ఇది అంటూ కూడా అనుకోవడం, ఇవన్నీ టోటల్ గా ఎలా చూస్తారు ప్రసాద్ గారు? గుడ్ ఈవినింగ్ రమణ గారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అద్దంకి దయాకర్కు, ప్రకాష్ రెడ్డి గారికి, వీక్షకులకు గుడ్ ఈవినింగ్. వస్తారు సార్. గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఇది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితనం కంటే కూడా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఒక 10 రోజులు అయింది కాబట్టి మేజర్ గా గవర్నర్ ధన్యవాద తీర్మానంలో ఉండాల్సినటువంటి స్పష్టత లేదని నిన్నటి నుంచి కూడా గవర్నర్ తీర్మానం మీద మేము అనేక రకాలుగా స్పందించినటువంటి విషయం మీకు తెలుసు. గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్లుగా పనిచేసింది. ఈ పనిచేసినటువంటి సందర్భంలో కొన్ని విజయాలు, కొన్నిటికి సంబంధించినటువంటి క్రైటీరియాల్లో తెలంగాణ ముందుకు పోవడం, అట్లాగే ఈ 9.5 ఏళ్ళలో తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక మార్పు, నీటి విషయంలో, విద్యుత్ విషయంలో, రకరకాల అంశాల విషయంలో సాధించినటువంటి విజయాలు అనేకం ఉన్నాయి. అవే గతంలో తమిళసై గారు శాసనసభలో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయం తెలుసు. అయితే నిన్న ఏదైనా గవర్నర్ ప్రసంగం అంటే కేబినెట్ ఆమోదం పొందినాకనే గవర్నర్ గారు చదువుతారనేటువంటి విషయం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా గవర్నర్ గారు అనేక విషయాలు, గవర్నర్ గారి మనోగతాన్ని కూడా అందులో ఇరికించి మొత్తంగా కూడా ప్రసంగ పాఠాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ఉపయోగించారు తప్ప భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి విషయాలు లేవనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల్లో చెప్పాం. కాబట్టి డెఫినెట్ గా ఇందులో కొన్ని అంశాలు లేవు. ఉదాహరణకి రైతులకు సంబంధించినటువంటి 500 బోనస్ కు సంబంధించి లేదు, రుణమాఫీకి సంబంధించిన క్లారిటీ లేదు, రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అనేక అంశాల మీద క్లారిటీ ఉంటది. డెఫినెట్ గా ఇప్పుడే ఇవ్వాలి వెంటనే అనేటువంటి డిమాండ్ కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్పష్టమైన, ప్రభుత్వం చాలా సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మేము ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది, మొత్తం దివాలా తీసిర్రు, అప్పుల్లో ఉంది రాష్ట్రం, అనేక వ్యవస్థలు దివాలా తీసినాయి అని చెప్తూనే ఈ హామీలన్నీ కూడా ఇచ్చింది. అవును, అంటే అప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితి మీద ఒక స్పష్టమైనటువంటి చూచాయ అవగాహన, అంటే కరెక్ట్ ఫిగర్స్ కు సంబంధించిన అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఒక స్థూలమైనటువంటి అవగాహన ఉన్న తర్వాతనే ఈ హామీలన్నీ కూడా ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ హామీలు అమలు చేయడానికి పెట్టాల్సినటువంటి దృష్టి కంటే కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీదనే ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి బురద చల్లేటువంటి ప్రయత్నం చేసి, రెండవది తెలంగాణకి నిన్నే ఇది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడే విముక్తి జరిగింది, స్వేచ్ఛ వచ్చింది, సమానత్వం వచ్చింది, సౌభ్రాతృత్వం వచ్చింది అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్ గా మా ప్రభుత్వంలో ఇయ్యనేటువంటి స్వేచ్ఛ, ఇయ్యలేనటువంటి సమానత్వం మీరు ఇస్తారని చెప్తే ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయరు, సంతోషిస్తారు, స్వాగతిస్తారు. కానీ మొత్తంగా కూడా ఏదో దాస శృంఖలాలు తెగ్గొట్టి మొత్తం కూడా ఒక నిర్బంధ కాండ నుంచి ఒక స్వేచ్ఛ వాయువు వచ్చింది, ఒక జాతి విముక్తి అయినట్టు మాట్లాడేటువంటి మాటలు ఇవి చాలా సత్య దూరం. ఎందుకంటే తెలంగాణ అనేక విషయాల మీద కొట్లాడింది, తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకున్నది. ఆ అస్తిత్వంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పనులు చేసినటువంటి విషయం మనకు తెలుసు. అయితే మేము చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, పీపుల్ ఆకాంక్షలకి అందేలాగా చేయలేకపోయినామని ఏ ఆవేదనతో ఎక్కడైనా భావించి ప్రజలు మమ్మల్ని ఎలా ప్రతిపక్షంలో కూర్చునబెట్టారు. డెఫినెట్ గా ప్రతిపక్షంలో మేము ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లు 39 సీట్లు ఇచ్చారు, 2% ఓట్లే మాకు కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో 50% కంటే ఎక్కువ వచ్చేటువంటి వాళ్ళు పరిపాలన చేయొచ్చు అనేటువంటి ఏ పార్లమెంటరీ సాంప్రదాయాలు అయితే ఉన్నాయో దాన్ని మేము స్వాగతిస్తున్నాం, స్వీకరిస్తున్నాం, ప్రతిపక్షంగా ఉండదలుచుకున్నాం. సార్ పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ఒకే విషయం చెప్తూ వచ్చారు, మీరు తెలంగాణ వచ్చాక తెలంగాణకి జరిగిన అభివృద్ధి ఏమిటి,
2014 నుంచి మాత్రమే మాట్లాడుకుందాం, అంతకుముందు పాత రోజులకు వెళ్ళొద్దు, పాత సంవత్సరాల జోలికి వెళ్లకుండా ఇక్కడి నుంచే మాట్లాడదామని పదే పదే చెప్పారు. ఇప్పుడు ఒక్కటండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని కోరుకున్నాం, ఎందుకు ఉద్యమించడం, ఎందుకు పోరాటం చేసినటువంటి విషయాలు మనకు అందరికీ తెలిసినవే. గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సరిగ్గా సరైనటువంటి రీతిలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించలేక విఫలమైనందునే కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో ప్రజలు దూరం చేసి వాళ్ళు పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం ఓటింగ్ లో వాళ్ళకు ఓటేయక వాళ్ళ ప్రతిపక్షంలోనో తెచ్చి కూర్చునబెట్టినటువంటి విషయాన్ని చూసినాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చిందే 10 రోజులు, వాళ్ళ పనితనం మీద అసెస్ చేయడానికి ఇప్పుడు ఏముండదు, చెప్పే మాటల మీద అసెస్మెంట్ తప్ప పనితనం మీద అసెస్ చేసేటువంటి కంప్లీట్ అసెస్ చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉండదు. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మా మీద ఏదైతే బుద్ధ జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని తిప్పికొట్టడానికి వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అనేటువంటి విషయంలో లోతులోకి వెళ్లాల్సినటువంటి అవసరం ప్రతిపక్షాలకు ఉంటది. కాబట్టి ఇవి వారొక పిసిసి ప్రెసిడెంట్ గా ఒక పార్టీ బాధ్యుడుగా మాట్లాడినట్టుంది కానీ ఒక ప్రభుత్వ అధినేతగా మాట్లాడినట్టు మాత్రం ఇలా అనిపించలేదు. కేవలం అన్ని ఆరోపణలు, అసత్య ఆరోపణలు వాళ్ళు ఏమైపోయిందంటే ఎన్నికల్లో చేసేటువంటి ప్రసంగంలాగా కనబడ్డాయి. ఎందుకు ఎన్నికల్లో మీరు ప్రసంగాలు చేసినారు, మేం ప్రసంగం చేసినాం, భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినారు, అన్ని ప్రజల ముందు పెట్టినాం, ప్రజలు తీర్పిచ్చారు, మీకు అధికారం ఇచ్చారు. ఈ అధికారం ద్వారా ప్రజలకు మేలు చేసేటువంటి విషయాలు, ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, వీటి మీద స్పష్టత ఉండాల్సి పోయి ఏకంగా ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా 2023లో రేవంత్ రెడ్డితో మొదలు కాలేదండి. కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘ కాలంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అధికారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అనేక విషయాలు వాళ్ళు చెప్తా ఉంటారు కదా, మేము 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాలు అనేకం చేసినాం, అనేక అద్భుతమైనటువంటి పథకాలు తెచ్చినాం, అద్భుతమైనటువంటి అనేక నిజమే తెచ్చిండ్రు, వాటిని కాదు, వాటిని ఓన్ చేసుకున్నప్పుడు తప్పుల్ని కూడా ఓన్ చేసుకోవాలి కదా. తప్పులు మాత్రం మావి కావు, విజయాలు మాత్రమే మావి అనేటువంటి సాంప్రదాయం పనికిరాదని ఈ సందర్భంగా మాటల ద్వారా రాజకీయ పరమైనటువంటి విషయాలు చెప్పినాం తప్ప డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు తన టెన్యూర్ లో చేయాల్సినటువంటి అనేక విషయాలు చేయాలి. కొన్నిటి విషయం మీద క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చారు. అవును, పౌర సరఫరాలకు సంబంధించి అప్పుల విషయంలో ప్రచారంలో దాని క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. మాట్లాడు అంటే మీరు ఎంత మేరకు అప్పులు అనేటువంటి విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం అంతా దివాలా తీస్తుందని మాట్లాడుతా ఉన్నారు. అప్పులతో పాటు క్రియేట్ చేసిన అసెట్స్ కూడా చెప్పండి, క్రియేట్ చేసినటువంటి ఆస్తుల వివరాలు కూడా చెప్పండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి. మీరు ఒకవేళ ఇందులో అవినీతి ఏదైనా జరిగి ఉంటే చర్యలు తీసుకోమని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇలా ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఇద్దరు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో చాలా ఆస్పిరేషన్ తో ఈ ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చింది. కానీ చర్చ సందర్భంగా, అంటే అసెంబ్లీలో తొలి రోజు జరిగినటువంటి చర్చ సందర్భంగా నిజంగా అంత కన్స్ట్రక్టివ్ గా ఆ సంభాషణలు కానీ చర్చలు కానీ జరిగాయనే విషయం